హలో, వెల్కమ్ టు షాదా క్లాసిక్స్ చెస్ లెసన్స్. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది చెక్ అంటే కింగ్ని చెక్లో ఎట్లా పెట్టాలి అండ్ చెక్లో ఉన్న కింగ్ ఎట్లా తప్పించుకోగలుగుతాడు. ఈ వీడియోలో మనం క్లైమాక్స్కి వస్తాం. అంటే ఆ కింగ్ని ఫినిష్ ఎట్లా చేస్తాం, అన్ని సైడ్స్ నుంచి అటాక్ చేసి ఎట్లా చంపేస్తాం. దాన్ని చెక్ మేట్ అంటారు. ఆ చెక్ మేట్ అనే దాన్ని ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్, చెక్ మేట్ అవ్వటానికి కింగ్ చెక్లో ఉండాలి. చెక్లో ఉన్న కింగ్ ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చెక్లో ఉన్నా, నేను ఏ స్క్వేర్స్కి వెళ్ళగలను చెక్ నుంచి తప్పించుకోవటానికి. ఒకవేళ చెక్ నుంచి తప్పించుకోవటానికి నేను చెక్ పెట్టే పీస్ని చంపగలనా, లేదనుకుంటే నా పీస్ని ఏదైనా అడ్డు పెట్టుకోగలనా, లేదనుకుంటే ఏ స్క్వేర్స్ నాకు ఖాళీగా ఉన్నాయి పారిపోవటానికి. ఇప్పుడు ఆ థర్డ్ ఆప్షన్ కూడా లేదనుకుంటే అప్పుడు గేమ్ ఓవర్. అంటే చెక్ నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేని పరిస్థితిని చెక్ మేట్ అంటారు. సో ఎప్పుడైతే చెక్ మేట్ అవుతుందో అప్పుడు గేమ్ అయిపోయినట్టు. సో చెక్ మేట్ అయిన కింగ్ ఓడిపోయినట్టు, అంటే ఆ అపోనెంట్ ఓడిపోయినట్టు. ఎవరైతే చెక్ మేట్ అయ్యారో వాళ్ళు ఓడిపోయినట్టు. సో ఈ చెక్ మేట్ అంటే ఎట్లా అవుతుంది అని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు బ్లాక్ మూవ్ చేయాలి. వైట్ ఉంది, వైట్కి క్వీన్ ఉంది, వైట్కి కింగ్ ఉంది, వైట్కి నైట్ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే రెండు సైడ్స్కి సేమ్ పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ మూవ్ చేయాలి. ఇప్పుడు మూవ్ చేయాలప్పుడు బ్లాక్ ఏ మూవ్ వేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇది డిసైడింగ్ మూవ్. ఇప్పుడు బ్లాక్ వేసే మూవ్ ఈ క్వీన్ ఏదైతే ఉందో క్వీన్ని ఇక్కడికి వచ్చి చెక్ అంటది. ఓకే, ఇక్కడికి వచ్చి చెక్ అంటది. అప్పుడు కింగ్ ఎట్లా రియాక్ట్ అవుద్దో చూద్దాం. ఫస్ట్ నేను బ్లాక్ని ఇక్కడ పెట్టి చెక్ అంటున్నా. ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ కింగ్ త్రీ మెథడ్స్ ఉన్నాయి కింగ్ తప్పించుకోవటానికి. ఒకటి, చెక్ నుంచి పారిపోవటం, లేదా చెక్ ఇచ్చే పీస్ని చంపటం, లేదా మన పీస్ని అడ్డు పెట్టుకోవటం. ఫస్ట్ చూద్దాం. మన పీస్ అంటే వైట్ తన దగ్గర ఉన్న పీస్ని అడ్డు పెట్టుకోగలుగుతుందా ఈ చెక్ నుంచి తప్పించుకోవడానికి. ఇప్పుడు చూసినట్లయితే క్వీన్ని అడ్డు పెట్టుకోలేదు, ఎందుకంటే చెక్ ఇక్కడ ఉంది, చెక్ క్వీన్ ఇస్తుంది. సో అడ్డు అయితే ఏది పెట్టుకోలేదు. ఇప్పుడు తప్పించుకోవడానికి స్క్వేర్స్ ఏమన్నా ఉన్నాయా చూద్దాం. కింగ్కి అవైలబుల్ స్క్వేర్స్ ఏమున్నాయి? 1, 2, 3. ఈ 3 స్క్వేర్స్ కింగ్ అవైలబుల్ ఉన్నాయి పారిపోవటానికి. కానీ చూద్దాం ఇవి లీగల్ స్క్వేర్సా కాదా. ఈ స్క్వేర్ చూసుకుంటే కనుక ఈ స్క్వేర్ లీగల్ కాదు, ఎందుకంటే క్వీన్ ఇక్కడ అటాక్ చేస్తుంది. సో అది లీగల్ కాదు. ఇప్పుడు సెకండ్, ఈ స్క్వేర్ చూద్దాం. ఈ స్క్వేర్ లీగలా? ఇది లీగల్ కాదు, ఎందుకంటే క్వీన్ ఇక్కడ కూడా అటాక్ చేస్తుంది. ఇప్పుడు థర్డ్ స్క్వేర్ చూద్దాం. ఇది లీగలా? ఇది కూడా లీగల్ కాదు, ఎందుకంటే ఈ లైన్ మొత్తం మీద క్వీన్ యొక్క అటాక్ ఉంది. సో కింగ్ అనేది తప్పించుకోవడానికి దారి లేకుండా ఆ క్వీన్ని ఇప్పుడు చంపుతుందా చూద్దాం. ఉన్న ఆఖరి మూవ్ ఏంటంటే చెక్ ఇచ్చే పీస్ని చంపేయటం. ఇప్పుడు అది పాసిబుల్లా కదా చూద్దాం. ఎందుకంటే తప్పించుకోవడానికి ఏ దారి లేదు, అడ్డు పెట్టడానికి ఏ పీసెస్ లేవు. ఆఖరికి చెక్ ఇచ్చే పీస్ని చంపాలి. చూద్దాం చంపుతుందా లేదా. కింగ్ ఉంది, మిగిలిన ఏకైక ఆప్షన్ ఈ చెక్ ఇచ్చే పీస్ ఏదైతే క్వీన్ ఉందో క్వీన్ని చంపటం. కానీ క్వీన్ని కింగ్ ఇట్లా చంపుతుందా? చంపలేదు, ఎందుకంటే క్వీన్ని సపోర్ట్ చేయటానికి ఇక్కడ నైట్ ఉంది. అంటే ఇప్పుడు క్వీన్ కనుక కింగ్ చంపితే ఇక్కడికి వస్తే అప్పుడు కింగ్ చెక్లో పడుతుంది. ఎందుకు? ఈ నైట్ వల్ల. ఈ నైట్ అటాక్ ఇక్కడ ఉంది కాబట్టి కింగ్ చెక్లోకి వస్తుంది. కానీ కింగ్ కావాలని చెక్లోకి రావటం ఇల్లీగల్ కాబట్టి ఆ మూవ్ వేయలేదు. అంటే ఈ కేసులో కింగ్ క్వీన్ని చంపలేదు, ఎందుకంటే క్వీన్ని చంపితే కింగ్ చెక్లో పడుతుంది కాబట్టి. సో చెక్ నుంచి తప్పించుకోవటానికి ఉన్న 3 ఆప్షన్స్ ఇప్పుడు ఈ కింగ్కి లేవు. కాబట్టి ఈ సిట్యువేషన్ని చెక్ మేట్ అంటారు. అంటే అన్ని వైపుల నుంచి దారులు లేవు కింగ్ తప్పించుకోవటానికి చెక్ నుంచి. సో ఈ కేసుని చెక్ మేట్ అంటారు. చెక్ మేట్ అయింది వైట్ కింగ్ కాబట్టి వైట్ సైడ్ అనేది ఈ గేమ్లో ఓడిపోయింది, బ్లాక్ గెలిచింది. సో ఈ విధంగా కింగ్ని చెక్ మేట్ చేశాం.
ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. మన దగ్గర సెకండ్ ఎగ్జాంపుల్ ఉంది. సో ఈ ఎగ్జాంపుల్లో చూస్తే మనం బ్లాక్ కింగ్ ఉంది, రుక్ ఉంది, నైట్ ఉంది అండ్ పాన్ కూడా ఉంది. వైట్కి మాత్రం జస్ట్ ఒక బిషప్ ఉంది, నైట్ ఉంది అంతే. కానీ ఇప్పుడు వైట్ మూవ్ చేయాలి. ఇప్పుడు వైట్ వేసేమో ఎక్కడికి వేస్తుందో చూద్దాం, దాని నుంచి కింగ్ ఎట్లా రియాక్ట్ అవుద్దో చూద్దాం. ఫస్ట్ వైట్ బిషప్ ఉంది మనకి. వైట్ బిషప్ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టి చెక్ అంటది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ పెట్టాము చెక్. ఇప్పుడు చెక్ అయినప్పుడు చూస్తే డైరెక్ట్గా అటాక్ చేస్తుంది చెక్. సో ఫస్ట్ మెథడ్ ఏంటి, చెక్ నుంచి తప్పించుకోవడానికి మన పీసెస్ని అడ్డు పెట్టుకోవటం. ఏదైనా ఛాన్స్ ఉందా ఇక్కడ అడ్డు పెట్టుకోవడానికి చూద్దాం. చూసినట్లయితే డైరెక్ట్గా చెక్ ఇచ్చేస్తుంది, పక్కనే ఉంది. సో అడ్డు పెట్టుకోవడానికి గ్యాప్లో ఏ స్క్వేరు లేదు ఖాళీగా. సో అడ్డైతే పెట్టుకోలేదు ఈ కేసులో. సెకండ్ చూసినట్లయితే తప్పించుకోవడానికి ఏ స్క్వేర్స్ ఉన్నాయి చూద్దాం. కింగ్ ఉన్న లీగల్ స్క్వేర్ ఒకటి ఇందులో, అది ఈ రెడ్లో కనిపించే స్క్వేర్. ఇది ఒకటే తప్పించుకోవడానికి ఉంది, కానీ ఇది లీగల్ స్క్వేరా కాదా చూసినట్లయితే నైట్ ఇక్కడ అటాక్ చేస్తుంది. సో కింగ్ ఆ స్క్వేర్లోకి రాలేదు. ఆ స్క్వేర్లోకి వస్తే కింగ్ చెక్లో పడుతుంది. సో కింగ్ కావాలని చెక్లోకి వెళ్ళడం ఇల్లీగల్ కాబట్టి కింగ్ ఆ స్క్వేర్కి వెళ్ళలేదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా పోయింది. థర్డ్ ఆప్షన్ ఏంటి, చెక్ ఇచ్చే పీస్ని చంపేయటం. సో ఈ కేసులో చంపగలుగుతుందా లేదా చూద్దాం. చూసినట్లయితే బిషప్ చెక్ ఇస్తుంది కాబట్టి బిషప్ని చంపాలి. సో బిషప్ని చంపితే కనుక, కింగ్ బిషప్ని చంపితే కనుక చూసినట్లయితే నైట్ బిషప్ని సేవ్ చేస్తుంది. ఇక్కడ నైట్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో కింగ్ అనేది బిషప్ని చంపలేదు, ఎందుకంటే బిషప్ని చంపితే నైట్ ద్వారా కింగ్ చెక్లోకి వెళ్తుంది. అది ఇల్లీగల్ కాబట్టి ఇక్కడ నైట్ అనేది బిషప్ని సేవ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా కింగ్ తప్పించుకోవడానికి ఏ మార్గం లేదు. దానివల్ల ఈ కేసుని కూడా చెక్ మేట్ అంటాము, అంటే గేమ్ ఓవర్. సో బ్లాక్ ఓడిపోయింది, ఎందుకంటే బ్లాక్ కింగ్ చెక్ మేట్ అయింది అండ్ వైట్ గెలిచింది. సో ఇది చెక్ మేట్. ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, దానివల్ల మీకు కంప్లీట్గా ఒక ఐడియా వచ్చేస్తుంది చెక్ మేట్ అంటే ఏంటి, అసలు ఏ కేసులో మనం చెక్ మేట్ అవుతాము, అపోనెంట్ కింగ్ని ఎట్లా చెక్ మేట్ చేయాలనేది మీకు క్లియర్గా ఒక ఐడియా వచ్చేస్తుంది ఎగ్జాంపుల్ చూస్తే. ఫైనల్గా మన ముందు ఎగ్జాంపుల్ ఉంది. సో ఈ కేసులో ఇప్పుడు బ్లాక్ మూవ్ చేయాలి. సో బ్లాక్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మూవ్ చేయడానికి, కానీ బ్లాక్ ఒక మూవ్ వేస్తుంది. ఆ మూవ్ వల్ల ఏమొద్దో చూద్దాం. బ్లాక్కి క్వీన్ ఉంది, క్వీన్ ఇక్కడికి వస్తుంది, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చెక్ అంటది. ఓకే, సో క్వీన్ చెక్ అంది. ఇప్పుడు చూద్దాం వైట్ కింగ్కి ఉన్న 3 మెథడ్స్ వల్ల ఈ చెక్ నుంచి ఎట్లా తప్పించుకోగలుగుతుంది. ఫస్ట్ తనకున్న పీస్ని అడ్డు పెట్టడం. ఇక్కడ అడ్డు పెట్టడానికి ఏ పీసు లేదు, క్వీన్ చాలా దూరంగా ఉంది, రుక్ దూరంగా ఉంది అండ్ క్వీన్ పక్కనే ఉండి అటాక్ చేస్తుంది, పక్కనే ఉండి చెక్ పెడుతుంది కాబట్టి మధ్యలో గ్యాప్ లేదు అడ్డు పెట్టడానికి ఏమీ. సో అడ్డు పెట్టే ఆప్షన్ లేదు ఇక్కడ. సెకండ్ పారిపోవాలి. పారిపోవడానికి కింగ్కున్న స్క్వేర్స్ చూద్దాం. 1 2 3 4 5 6. సో కింగ్కి 6 ఆప్షన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి తప్పించుకోవడానికి, కానీ ఈ 6 ఆప్షన్స్లో ఏ స్క్వేర్స్ లీగల్ స్క్వేర్సో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ స్క్వేర్ లీగలా కాదు, ఎందుకంటే ఈ స్క్వేర్ మీద క్వీన్ అటాక్ చేస్తుంది, నైట్ అటాక్ చేస్తుంది. సో 2 పీసెస్ ఈ స్క్వేర్ మీద అటాక్ చేస్తున్నాయి కాబట్టి ఇది లీగల్ కాదు. ఒక పీస్ అటాక్ చేసినా అది లీగల్ కాదు. సో ఇది లీగల్ స్క్వేర్. సెకండ్ ఈ స్క్వేర్ లీగలా. ఇప్పుడు మీరు చూసినట్లయితే పాన్ అనేది క్రాస్గా క్యాప్చర్ చేస్తుంది. సో కింగ్ ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, పాన్ ద్వారా చెక్లో పడుతుంది, అంటే పాన్ అటాక్ చేస్తుంది కింగ్ని. సో ఇక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇది ఇల్లీగల్ స్క్వేర్. మూడో స్క్వేర్ చూద్దాం. ఈ స్క్వేర్లోకి వెళ్ళగలుగుతుందా, లేదు, ఎందుకంటే క్వీన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ వరకు ఉంది చూసినట్లయితే. సో ఈ బ్లాక్స్లో ఎక్కడున్న కింగ్ చెక్లో ఉన్నట్టే కాబట్టి ఈ స్క్వేర్ ఏదైతే ఉందో తప్పించుకోవడానికి లేదు. ఇంకా 2 స్క్వేర్స్ మిగిలిన కింగ్కి చూద్దాం. ఈ స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్కి వెళ్ళగలుగుతుందా, అస్సలు వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడంతా క్వీన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ కంప్లీట్ రోలో క్వీన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇక్కడికి కూడా మన కింగ్ రాలేదు. లాస్ట్గా ఒక స్క్వేర్, అదే ఇది ఇందాకే చూసాము, ఈ లైన్ మొత్తం క్వీన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి కింగ్
ఇక్కడ కూడా వెళ్ళలేదు. సో దీన్ని బట్టి ఈ సిట్యుయేషన్లో కింగ్కి పారిపోవటానికి మాత్రం ఎటువంటి లీగల్ స్క్వేర్స్ లేవు. ఫైనల్గా చూద్దాం, చెక్ ఇచ్చే పీస్ని చంపగలుగుతుందా. సో చెక్ ఇచ్చే పీస్ ఏది? క్వీన్. ఈ క్వీన్ చెక్ ఇస్తుంది కింగ్కి. సో కింగ్ ఒకవేళ ఇట్లా చంపగలుగుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే కింగ్ చంపచ్చు, కానీ నైట్ అనేది క్వీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇక్కడ. సో దీనివల్ల నైట్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ క్వీన్ని కింగ్ చంపలేదు. ఇప్పుడు అపోనెంట్ పీస్ నైట్ కూడా ఉంది పక్కన, నైట్ని కూడా చంపచ్చు, నైట్ని చంపి కూడా పారిపోవచ్చు చెక్ నుంచి. కానీ నైట్ని చూసినట్లయితే పాన్ ప్రొటెక్ట్ చేస్తుంది ఇక్కడ, ఎందుకంటే పాన్ క్రాస్గా అటాక్ చేస్తుంది కాబట్టి. ఈ కింగ్ నైట్ని చంపితే మాత్రం పాన్ వల్ల కింగ్ చెక్లోకి వెళ్తుంది. సో దీనివల్ల ఏమైందంటే కింగ్ చంపను కూడా చంపలేదు, ఈ పీస్ని పారిపోవటానికి లేదు, అడ్డుపెట్టడానికి లేదు. సో దానివల్ల అన్ని వైపుల నుంచి అటాక్ అయింది కాబట్టి ఈ సిట్యువేషన్ చెక్ మేట్ అంటాము. సో వైట్ కింగ్ అనేది చెక్ మేట్ అయింది, దానివల్ల వైట్ గేమ్ ఓడిపోయింది. చెక్ మేట్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో వచ్చే వీడియోలో మనం చెస్లో ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ రూల్, దాన్ని క్యాస్లింగ్ అంటారు. ఈ క్యాస్లింగ్ ఏంటి, ఇది ఎలా జరుగుతుంది, దాని రూల్స్ ఏంటి, ఇవన్నీ మనం క్లియర్గా తెలుసుకుందాం.